హలో గైస్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎవరిని తొందరగా గెలకను. సో రాజేంద్ర, ఇది ఆల్రెడీ రాజేంద్ర గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పరా, ఎందుకంటే ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చిద్దేమో అని చెప్పి ఆగా. సరే, ఇప్పుడు రాజేంద్ర గురించి మనం మాట్లాడుకుందాం. ద రియల్ ఫెంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ అండ్ ఎక్సలెంట్ వీడియో అనమాట ఇది. సో దీని తర్వాత మళ్ళీ నీకు చేస్తా, ఇది ఒకటే వీడియో అని అనుకోకు రాజేంద్ర. సో ఇప్పుడు రాజేంద్ర గారికి నేను చెప్తానమాట. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీవు చేసిన అన్ని పనులని మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. సో దాన్ని రోజుకి ఒక బిట్ లాగా, అంటే రోజు పెట్టనండి, 2 రోజులకి ఒకసారి, 3 రోజులకి ఒకసారి ప్రతి వీడియో రిలీజ్ చేస్తా. ఆయన చేసింది విత్ ప్రూఫ్తో పెడతాం మీకు. ఓకే, వినిపినా? ఒక ఆయన వాయిస్ అంటారా మీరు? మరి అప్పుడు మీరు ఏం చేయాలంటే చిన్నగా కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే దాన్ని ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తానే ఉంటుంది. అలానే మీరు లైక్ చేసుకోండి, బూస్ట్తో ఇంకో వీడియోతో వచ్చేస్తా. ఓకే, సో రాజేంద్ర గారు మీ వీడియో పెడతాను, వినండి. వెల్కమ్ టు అవర్ వెరీ ఇంపార్టెంట్ పర్సనల్ మెంటర్షిప్. అండ్ మీరందరూ కూడా పూర్ణ మేడం డౌన్లైన్. అండ్ ఈ పూర్ణ గారి గురించి కూడా నాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. పూర్ణ గారు మీ గురించి కూడా నేను చెప్పాలి, నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా చెప్తాను. బిజినెస్ ఓనర్స్. సో ఎలా చేస్తున్నారు వర్క్, బిజినెస్ ఎలా చేస్తున్నారు? సో ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు బిజినెస్ అని చెప్పరా, ఇందులో వర్క్ ఉంటుంది. ఏం వర్క్ ఉంటుంది అంటే, ఉంటుంది వర్క్ అంతా ఉంటుంది. వర్క్ వీడియో మీకు కొంచెం వినిపించాలి కదా. సరే, వీళ్ళ కింద జాయిన్ అయిపించినప్పుడు ఒక ఆవిడ వర్క్ గురించి చెప్పింది. ఏం వర్క్ ఉంటుంది అక్క అని అంటే, తను ఏం చెప్పిందో వినుదురుగా నాగండి. సో ఈ వర్క్ అంతా ఉంటుందంట, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట, ఎడిటింగ్ చేయాలంట. ఇంకా మళ్ళీ వినిపిస్తా వినండి. సో ఏం వర్క్ ఉంటుంది? సో ఇది వర్క్ అని చెప్తున్నారు. మరి ఇది ఎందుకు చెప్పడం? మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, అప్పుడే నెట్వర్క్ మార్కెటింగ్ ఇది ఒక బిజినెస్ అని చెప్పి అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎందుకు చెప్తున్నారు చెప్పండి. ఐ నీడ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి, ఐ నీడ్ దిస్. రాజేంద్ర గారు, మీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, నేను మీకు ఇస్తాను. అండ్ ఇంకోటి రాజేంద్ర, నేను నీకు కాల్ చేశానా? నీకు నేను ఎందుకు కాల్ చేస్తా పోయి నీకు నేను కాల్ చేశానంట, మళ్ళీ ఏదో చెప్పానంట. నీకు నేను ఎప్పుడైనా కాల్ చేశానా? అదంటే నీ దగ్గర ఏదో చాలా ఫోన్లు ఉంటాయి కదా, చాలా నెంబర్లు ఉంటాయంట కదా. ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే, మీ టీంలో వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళని అందరినీ బ్లాక్ చేసుకుంటూ అసలు వాళ్ళతో మాట్లాడలేక ఓపిక లేనిలాగా దాన్ని మూలపడేసి ఇంకో ఫోన్ నుంచి కాల్ చేయడం, ఇంకో అలా 10 ఫోన్లు మెయింటైన్ చేసేటప్పుడు నేను స్కామర్ కాకపోతే ఇంకేమంటారు చెప్పు నువ్వు. నేను కొన్ని ఉన్నాయి, రిలీజ్ చేస్తాను, నెక్స్ట్ వస్తూ ఉంటాయి. కోపం తట్టుకోలేకపోతాను. నీ గురించి పెడతా అన్నీ పెడతా. రాజేంద్ర గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పెడతా, ఫుల్ బాగుంటుంది. సో నెక్స్ట్ పెడతా రాజేంద్ర గురించి. ఈ రాజేంద్ర గురించి ఎలాంటి టార్చర్లు చేస్తా తెలుసా అండి? పోలీసులకి చెప్తా, కంపెనీకి మెయిల్ చేస్తా. ఏమనంటే చేయండి, మీరు మీటింగ్ వెళ్ళలేదనుకో కంపెనీకి మెయిల్ చేస్తా. ఇది మనకి ఫస్ట్ క్లాస్ కుర్రోడు ఎలా అంటే, పెన్ను పోతే కంప్లైంట్, పక్కనోడు తిట్టిందంటే కంప్లైంట్, ప్రతి దానికి చిన్న దానికి కంప్లైంట్ అంటారు చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాజేంద్ర అలాగనే ప్రతి దానికి కంప్లైంట్ ఇస్తా, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇంకోటి, ఒక ఆవిడ ఏదో జరిగిందంట, జరిగితే ఇప్పుడు అన్యాయం జరిగింది నీకు, ఓకే నేను ప్రోడక్ట్స్ కొనుక్కున్నా, నాకు అన్యాయం జరిగింది. బట్ తనేమంటున్నాడు, మీ అన్యాయం జరిగిన ఆమె బాగానే ఉంది, మధ్యలో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి వాళ్ళు అన్నట్టుగా. ఇవన్నీ కూడా ఒక ఫేక్ క్రియేషన్స్. అండ్ ఇంకా రాజేంద్రకి నేను కాల్ చేశానంట, నీకు నేను ఎందుకు కాల్ చేస్తా పోయి నీకన్నా ఇంకా రమణ గారు ఉన్నారు కదా సీనియర్ మేనేజర్, ఆయన బెస్ట్. నువ్వు మరీ దారుణం రయ్యా. నీ గురించి మాట్లాడాలంటే ఎందుకో, నీ గురించి చేసినవన్నీ చెప్పాలనే ఒక ఆపర్చునిటీ నాకే తగిలింది చూడు, అది నేను చేసుకుందంత. అండ్ ఇక్కడ రాజేంద్ర కూడా ఆఫర్ అని చెప్తున్నాడంట. అండ్ ఇంకో విషయం అండి, ఆఫరే పక్కన పెట్టుకుంటే ఈ ముందే డబ్బులు కట్టేసేయండి, మీకు ఆఫర్ పోద్ది, డబ్బులు కట్టేసేయండి అని చెప్పి ఒకటి చేస్తున్నాడు. అండ్ ఇంకోటి, డబ్బులు ముందు కొన్ని డబ్బులు కట్టించుకొని ఆ డబ్బులు అమౌంట్ రిటర్న్ చేయకుండా అవి కూడా ఆ డబ్బులు ఆడి దగ్గర పెట్టుకొని, ఓకే రాజేంద్ర దగ్గర పెట్టుకొని తను ఏం చేస్తున్నాడంట, ఆ డబ్బులు పెట్టుకొని ఆయన దగ్గర డిమాండ్ మళ్ళీ అప్పుడే మీరు చేసుకోండి, లేకపోతే మళ్ళీ మొత్తం డబ్బులు కట్టాలి, మీ డబ్బులు అయితే మీరు రూపాయి కూడా ఇవ్వనని. ప్రూఫ్ ఉంది నాన్న, ఇచ్చకుండా ప్రూఫ్ ఉంది, పెడతా వెయిట్ చేయి. ఈ రాజేంద్ర ఎలా అంటే అండి, ఫస్ట్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను నీ కొడుకు లాంటి వాడిని,
మీకు మీ కూతురు భవిష్యత్తుని మార్చాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇందులో జాయిన్ చేయిస్తారు. తర్వాత జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాసెస్ తెలిసింది, నేను జాయిన్ అయిన వెంటనే వెళ్ళిపోతానంటే అప్పుడు ఏమంటారు తెలుసా, మీలాంటి వాళ్ళతో నేను మాట్లాడను, మీలాంటి చీప్ పీపుల్తో నేను మాట్లాడను, మీలాంటి వాళ్ళతో మాట్లాడాలని నాకు చిరాకు, ఇవన్నీ మాట్లాడతారు అనమాట. ఓకే, ఇవన్నీ ఇదంతా ఏదో సోదంతా మాట్లాడతాడు. అది అర్థమైందా రాజేంద్ర? సో ఫస్ట్లో ఏంటంటే మనకి పార్ట్ టైం జాబ్ అండి, ఫుల్ టైం చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఉంది. సో వీళ్ళు మార్నింగ్ తీసుకొచ్చి 8:30 AM నుంచి 9:30 AM అంట. ఇప్పుడు ఈ 8:30 AM నుంచి 9:30 AM పొద్దున చేసే ఈ మీటింగ్లో వాళ్ళు అటెండ్ అవ్వకపోతే నేను కంపెనీకి నేను మెయిల్ చేస్తా, మీ మీద కంప్లైంట్ చేస్తా అని టార్చర్ పెడుతున్నాడంట. అండ్ ఇది ఒకటి. అండ్ ఇక్కడ వాళ్ళ ఇష్టం కదా చేసుకునేది వరకు, ఈయన ఎందుకు టార్చర్ చేస్తున్నాడు, మళ్ళీ నేను కంపెనీకి మెయిల్ చేస్తా, మిమ్మల్ని పీకేస్తా. కొత్తగా జాయిన్ అయినా కూడా నేను పీకేస్తా డబ్బులు కట్టిన తర్వాత. డబ్బులు కట్టకముందు మీకు గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి, తిన్నారా, పడుకున్నా, ఇవన్నీ ప్రాసెస్కి దొరుకుతాయి. తర్వాత ఇవన్నీ జరగవే. బై టెల్ మీ యార్. ఇప్పుడు నేను రాజేంద్ర గారి వినిపిస్తాను, వినండి. 9 AM వరకు మార్నింగ్ మీ పర్సనల్ మెంటర్షిప్ ఎవ్రీవన్ నోట్ చేసుకోండి. ఇంకోటి, అది నోట్ చేసుకొని మళ్ళీ ఫోటోలు పెట్టాలంటే ఇదే విచిత్రం. మీకు లింక్ అనేది ముందుగా రాదు. అప్పుడే సెండ్ చేస్తారు మేడం. 5 minutes ముందుగా మీరు మేడం కాల్ చేసి 8:30కి సెండ్ చేస్తారు మీకు. ఓకే, మార్నింగ్ 8:30కి. సో అర్థమవుతుందా? 8:30 to 9 AM. 8:30 to 9 AM. ఇది ఒక ప్లానింగ్ అన్నమాట. ప్లాన్ గుడ్, వెరీ ఇంపార్టెంట్. కాలేజ్కి వెళ్తున్నారు, ఒక ప్లానింగ్, ఒక టైమింగ్. ఓరి నాయనా, ఇప్పుడు ఇందులో కొంతమంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో మార్నింగ్ 8:30 to 9 AM అంటే 8 o'clockకి కాలేజ్లో ఉండాలి. ఇప్పుడు ఇంటర్లో ఉండేటోడు, ఒక బీటెక్లో ఉండేటోడైనా ఒక 8:30 కల్లా కాలేజ్లో ఉండాలి. అప్పుడు ఆడు కాలేజ్లో క్లాసులు వినాలా, నీ సోది వినాలా అని అడుగుతున్నారు. అప్పుడు నేను దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాల. సో నువ్వేమంటావో, ఒక కమెంట్ చేస్తావో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పే డార్లింగ్. అండ్ ఇక్కడ మన రాజేంద్ర గారు టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు, కొంచెం వినండి. వెళ్ళి వస్తారా, ఒక టైం మేనేజ్మెంట్ మీకు ఉంటుంది కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా మీరు నేర్చుకోవడానికి ఒక టైం మేనేజ్మెంట్ అంటూ మీరు మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయండి. మార్నింగ్ మీరు 8:30 AM to 9 AM. ఓకే, జస్ట్ ఒక 30 minutes మీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, బిజినెస్ లో గ్రో అవడానికి 30 minutes మీ టైం ని మళ్ళీ ఎవ్రీడే ఇన్వెస్ట్ చేయండి. ఎవ్రీడే అంట, నార్మల్ టైం కాదు, క్వాలిటీ టైం ని ఇన్వెస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ఇక్కడ ఈవినింగ్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు 7:30 PM to 8:30. ఇప్పుడు ఒక గంట 8 PM. ఇప్పుడు ఇంకొక గంట, ఇక్కడ 8:30 PM 8 PM ఉంది. సో అప్పుడు దాకా చేయాలి. వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళని వీడియో ఆఫ్ చేసుకొని తీసేస్తారండి. పర్సనల్ మెంటర్షిప్ మీకు మాత్రమే. వీడియో ఆన్ చేసుకోకపోతే మేము తీసేస్తారు. మీరే లీవ్ అవ్వచ్చు. సో ఏమైనా కామెడీ చేస్తున్నా భయ్యా. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చూసుకుంటే చాలా యూస్ఫుల్ పాయింట్ మీకు వినండి. మీరు వినండి. కూర్చొని వినకపోతే మరి ఎందుకు స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ లో ఈ సోదంతా నువ్వు చెప్పలా డార్లింగ్, నువ్వు ఇదంతా చెప్పలా. ఇదంతా చెప్తే ఎవడరా నీ దగ్గర జాయిన్ అయ్యేది అని కొంతమంది అంటున్నారు. సో మరి మీరు ఫస్ట్లో ఎందుకు ఇదంతా చెప్పలేదు? ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అండి, సో ఇలా జాయిన్ అవ్వాలి, సో తర్వాత మనం ఇలా వర్క్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చెప్పాలా? అండ్ ముందు ఎందుకు వేరే అన్నీ చెప్పారు? గోల్డ్ పెట్టి రమ్మన్నారంట, అది కూడా ఉంది. మీ మేనేజర్ ఎవరు మీ పైన ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళకు కూడా ఈ రెస్పాన్స్ లేదంట. వై? ఐ వాంట్ టు నో. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి డార్లింగ్, ఒక్క డైలాగే చెప్పు. సో బి డిసిప్లైన్. అండ్ ఇది టైమింగ్స్ ఎవ్రీవన్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. నోట్స్ కన్ఫర్మ్ అంట డార్లింగ్. ఓకేనా? 21 days ఛాలెంజ్. ఇది కన్సిస్టెంట్ ఛాలెంజ్ మీకు మాత్రమే, ఎవరికి లేదు. ఫర్ ఎవర్ బేసిక్స్ చెప్తున్నా, బేసిక్స్ మీకు క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ టైం డైరెక్ట్ కాన్సెప్ట్ అండ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను.
సో స్టే పేషెన్సీ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. లిసన్ కేర్ఫుల్లీ, మీరు వీడియో చూసే వాళ్ళు కూడా. బిజినెస్ లో మీరు మేమే ఎలా సక్సెస్ అవ్వాలి, హౌ టు సక్సెస్. ఓకే, చెప్పండి సార్, మేము ఎలా సక్సెస్ అవ్వాలి. స్కిల్స్, నాలెడ్జ్. స్కిల్స్ నాలెడ్జ్ కూడా ఎలా గెయిన్ చేసుకోవాలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు యాక్టివ్ ఒక 30 minutes మీరు టైం ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు బాబు ఉంటారులే, నువ్వు చెప్పు, టైం అయిపోతుంది అక్కడ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్లారిటీ తీసుకోండి. ఏదో లాగిన్ అయ్యామా, లింక్ సెండ్ చేశారని కాకుండా బెనిఫిట్స్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటెంట్. సో ఇప్పుడు వీళ్ళంటే ట్రైనింగ్ చేస్తారంట, సో దానికి ఏదో తీసుకుంటారంట, వినండి. హేమలత మేడం, పూర్ణ మేడం ట్రైనింగ్స్ చేస్తాం. వాళ్ళు ట్రైనింగ్స్ చేస్తారంట. మేమే మీ సీనియర్స్ అండ్ ఒక మేనేజర్ కనబడతారు. ఓకే ఓకే, బిజినెస్ గ్రోత్. అండ్ నెక్స్ట్ అండి బేసిక్. కొంచెం ఫాస్ట్గా చెప్పు డార్లింగ్. స్ట్రాటజీస్. ఓకే, బిజినెస్ స్ట్రాటజీస్. ఓకే, సో గైస్ ఇక్కడ దాకా అయితే వీడియో మనకు వచ్చింది. ఓకే, ఇక్కడ ఏం చేయాలి ఏంటి అనేది కూడా మొత్తం చెప్తా అన్నాడు. సో ఇక్కడ దాకా అయితే మనకు వీడియో ఎండ్ అయిపోయింది. ఇక్కడ దాకా మాత్రమే వీడియో తీశారు. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే కన్ఫర్మ్గా కింద కమెంట్ చేయి. అలాగే లైక్ చేయడం మర్చిపోక బిగిలు. సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మరి బెల్ ఐకాన్ కన్ఫామ్గా ఆల్లో పెట్టుకో. నచ్చిందా మరి లైక్ చేయబ్బా. బాయ్, మరి ఉంటా.